కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మీకు నేను ఒక ఆసక్తికరమైన అంశాన్ని గురించి వివరించబోతున్నాను. అది ఏమిటి అంటే మడి. ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఆ రోజుల్లో బామ్మలు, అమ్మమ్మలు వీళ్ళంతా పొద్దున్నే లేచి స్నానం చేసి మడిగట్టుకోవటం, కొంగు దోపుకొని కుచ్చిళ్ళు చేతిలో దగ్గరికి అదిమి పట్టుకొని చాలా జాగ్రత్తగా ముడుచుకుంటూ వంటింట్లో నుంచి పూజ గదిలో నుంచి వంటింట్లోకి తిరుగుతుంటే అప్పుడే నిద్రలేచి కళ్ళు నలుముకుంటూ అమ్మ కోసం వెతుక్కుంటూ అమ్మ కనిపించకపోయేసరికి ఆరున్నొక్క రాగం తీస్తూ అమ్మేది బామ్మ అంటూ మనవరాలో మనవడో దగ్గరికి పోబోతే ఆవిడ కంగారు పడిపోయి, ఆగు, ఎక్కడికి వస్తున్నావు? మడి కట్టుకున్నాను, అలా మీదికి రాకు, తాకుతావు, దూరం దూరం అంటే ఆ మడి అంటే ఏమిటో అర్థం కాక ఆ పిల్ల బిక్కమొహం వేసి ఉంటుంది. ఎప్పుడు తనను దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథలు చెప్పే బామ్మ తన రెండు చేతులను ఒకదాని మీద ఒకటి వేయించి తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని నవ్వుతూ ఆడించే బామ్మ అప్పుడు మాత్రం అలా తను కనపడగానే అంత దూరం పారిపోతూ తాకుతావు తాకుతావు అని ఎందుకంటుందో అర్థమై ఉండదు కదా. నాకు మా బామ్మ అమ్మమ్మలతో అలాంటి అనుభవాలు లేవు, కానీ ఆ రోజుల్లో మడి మడి అంటూ ముడుచుకుని పోయే పెద్దవాళ్లను, ముఖ్యంగా ఆడవాళ్లను నేను చూశాను. ఆ రోజుల్లో పల్లెల్లో ఇంటింట పొద్దునే ఇలాంటి దృశ్యాలే కనిపించేవి. ఇంకా ముందు తరం వాళ్ళైన అమ్మమ్మ, అమ్మ, బామ్మ, అమ్మ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళైతే మరీ ఎక్కువ మడిని పాటించేవాళ్ళు. నడుం వంగిపోయి కళ్లకు శుక్లాలు పెరిగిపోయి కనపడకపోయినా మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి వాటితో కదలటం కష్టంగా ఉన్నా సరే మడిని మాత్రం వదిలిపెట్టేవాళ్ళు కాదు. పొద్దున్నే కాసబోసో గోచి పెట్టో చీరను కట్టుకొని వంట చేసి దేవతార్చన అయిపోయాక భోజనం కూడా ఆ చీర మీదే మడితో కానిచ్చేసి అప్పుడు కానీ ఆ చీర మార్చుకొని మామూలు చీరను కట్టుకొని బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో నాకు మడి మడి అన్న మాటను విని విని అలవాటైపోయిన కారణంగా అసలు ఈ మడి అంటే ఏమిటి, మడికట్టు దేనికి, ఆడవాళ్లే ఎక్కువగా దీన్ని ఎందుకు కట్టుకుంటారు అన్న ఆలోచనలు రాలేదు. కానీ ఆ తర్వాత ఒకరోజు ఒక పెద్దామెని అడిగాను, మడి అంటే ఏమిటి మామగారు అని. ఇదేం ప్రశ్న, ఇది కూడా తెలీదా, అనాచారం పిల్ల అన్నట్టు నా వంక చూసి మడి అంటే మడే అంది. దాంతో నేను మరి కాస్త రెట్టిస్తూ మడిని కట్టుకోవటం అంటే ఏంటి, ఎలా కట్టుకుంటారు అని అడిగాను. మడి ఆచారం ఇవన్నీ మన హిందూ సంప్రదాయమే బుజ్జి. మడి ఎలా కట్టుకుంటారంటే రాత్రి స్నానం చేశాక ఒక చీరను బాగా నీళ్లల్లో పొడి ఏమాత్రం లేకుండా తడిపి దండం మీద ఆరేసి దాన్ని పైకప్పుకు ఆనేలా పైకి గుంజాలి. కిందికి ఉంటే నీలాంటి పిల్లలు ఎవరైనా ముట్టుకుంటారు కదా మరి అంది. ముట్టుకుంటే ఏమవుతుంది అని అడిగాను. మైలపడిపోతుంది అంది మా అమ్మ టక్కున. మైలపడటం అంటే ఏమిటి అని అడిగితే ఏం చెప్పను, మైలపడుతుంది అంతే. పొద్దుటికల్లా ఆ చీర ఆరుతుంది కదా, అప్పుడు స్నానం చేసి వచ్చి తడిబట్టతో ఆ చీరను తీసి కట్టుకుంటే మడి కట్టుకున్నట్టు అన్నమాట అంది ఆమె. ఎంతసేపు మడి కట్టుకోవటం, అదే మడి అంటే అంటుంది, కానీ అసలు మడి అంటే ఏమిటి అన్నది చెప్పదేంటి ఈ మా అమ్మ అనుకున్నాను నాలో నేను. ఇంతలో ఇంకా నాదేముంది, మా అత్తగారిదైతే నిప్పులు కడిగే ఆచారం అంది. దాంతో మడి ఆచారం అనేవి జంట పదాలని నాకు అర్థమైపోయింది. నిప్పులు కడగటం అంటే ఏమిటో, వాటిని ఎలా కడుగుతారో అర్థం కాక ఆ మాటే అడిగాను. నీకన్నీ భలే అనుమానాలు వస్తాయే బుజ్జి
అలా అంటారు, అదొక వాడుక పదం అంతే. అంత మాత్రాన నిప్పులు నిజంగా కడుగుతారా ఏంటి అంది మా అమ్మ. ఆ రోజు నుంచి పెరిగి పెద్దవుతున్న కొద్దీ అసలు ఈ మడి అంటే ఏమిటి అన్న ఆలోచనలు నా బుర్రను తొలిచేయటం మొదలుపెట్టాయి. మడి అంటే నిజానికి శుచి శుభ్రతను పాటించటమే. ఒకప్పుడు ఆచారంగా, ఇప్పుడు చాదస్తంగా భావించబడే మడి అదేమీ చాదస్తం కాదని, దాని వెనుక ఉన్న భావం, అసలు అంతరార్థం, శాస్త్రీయ కారణాలు వేరని పెరిగి పెద్దయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. మనుషులు రోగాల పాలు కావటానికి ఆస్కారం ఉన్నవి రెండు. ఒకటి తాగే నీరు, రెండు తినే ఆహారం. ఈ రెండు పరిశుభ్రంగా పెట్టుకోగలిగితే, శుచిగా ఉంచుకోగలిగితే మనకు ఏ రోగాలు రావు. అంటురోగాలు వంటివి రావటానికి కారణం సూక్ష్మక్రిములు. ఈగలు, దోమలు, బొద్దింకలు, ఇంకా కంటికి కనిపించని సూక్ష్మక్రిములు. ఇవన్నీ మూతలు లేని అన్నం, కూరల మీద వాలటం, తాగే నీటి ద్వారా మన శరీరం లోపలికి వెళ్ళిపోవటం, వీటి మూలంగా మలేరియా, కలరా వంటి అంటురోగాలు వచ్చి అవి ఒకరి నుంచి ఒకరికి అతి త్వరగా వ్యాపిస్తాయి. అందుకే ఆ రోజుల్లో పెద్దలు ఇందుకోసం చేస్తున్నాము అన్న విషయావగాహన లేకుండానే నిష్ఠ పేరిట అనూచానంగా ఆరోగ్య సూత్రాలు పాటించేవాళ్ళు. నిష్ఠ, ఎంత బాగుంది పదం. నిష్ఠ అంటే క్రమశిక్షణ కోసం నేను ఇలాగే ఉంటాను అని తనకు తాను ఒక క్రమ పద్ధతిని, క్రమశిక్షణను అలవర్చుకోవటం. దీనికి జంట పదం నియమం. నియమనిష్టలు అంటారు. నియమం అంటే కొన్ని సూత్రాలను, పద్ధతులను, ఇది ఇలాగే ఉండాలని పూర్వకాలపు పెద్దలు చెప్పినవి, శాస్త్ర గ్రంథాలలో రాసినవి ఆచరించటం. ఆచరణ, ఇది ఒక మంచి పదమే. అంటే ఆర్యులు చెప్పిన బోధలను, సుభాషితాలను, సూక్తులను, శాస్త్ర సంబంధి విషయాలను కేవలం విని ఊరుకోకుండా కార్యరూపంలో పెట్టడం, ఆచరించటం. వీటిని ఆచరణ అంటారు. మడికట్టుకోవటం అన్న పదం కూడా అలాంటిది. మనం చెట్లకు పాదుల్ని చేసినప్పుడు వాటికి పోసే నీరు అటు ఇటు ప్రవహించి వృధాగా పోకుండా మట్టితో చుట్టూ ఒక కట్టలాగా కడతాం కదా. అంటే ఒక ప్రయోజనం కోసం ఒక అప్రయోజనమైన దానికి హద్దుని ఏర్పరుస్తున్నామని అర్థం. మడి కూడా అంతే. శుభ్రంగా ఉతికి ఆరేసిన చీరను పిల్లలు లేక పెద్దలు అటూ ఇటూ తిరుగుతూ, పరిగెత్తుతూ, ఆడుకుంటూ ఆ మురికి చేతులతో ముట్టుకుంటే వాళ్ళ చేతికి అంటిన క్రిములు ఆ చీరకు అంటుతాయి. మర్నాడు తల్లి లేక బామ్మ ఆ చీర కట్టుకొని వంట చేస్తే ఆ క్రిములు ఉడుకుతున్న పదార్థాల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే మడి చీరను పైన ఎవరికీ అందని ప్రదేశంలో ఆరేస్తారు. మర్నాడు తడి బట్టలతో మాత్రమే దానిని కిందికి దింపి కట్టుకున్న తర్వాత కూడా ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్త పడుతూ తాకొద్దు అని దూరంగా జరుగుతూ ఆ విధంగా ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. అంతేకాదు, ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే గోమయంతో వంటిల్లు అలకటం, ముగ్గు వేయటం. అందుకే ఆవు పేడ సూక్ష్మక్రిములను దగ్గరకు రానివ్వదు. ముగ్గులో ఉండే సున్నం సూక్ష్మక్రిములను చంపేస్తుంది. కట్టెల పొయ్యి మీద మడితో ఇత్తడి, ఇనుము పాత్రలలో వంట, కుంపటిలో బొగ్గుల మీద పప్పు వండటం, ఆవు పేడతో తయారు చేసిన పిడకల మీద దాలిగుంటలో, మట్టి కుండలో పాలు కాగబెట్టడం, మట్టి కుండలో చెక్క కవ్వంతో మజ్జిగ చిలికి వెన్న తీయటం, ఇవన్నీ కూడా మడి లాంటి ఆరోగ్య సూత్రాలే. వెనకటి రోజుల్లో మరీ ఆచార వ్యవహారాలు పాటించే వృద్ధులు 80 ఏళ్ల వయసు వచ్చినా వాళ్ళ వంట వాళ్ళు చేసుకుని తినేవాళ్లే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వండి పెట్టినా తినేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే పద్ధతి. దాన్ని స్వయం పాకం అనేవాళ్ళు. మడి కట్టుకొని బావి దగ్గర నీళ్లు చేదుకొని మడి నీళ్లు అంటూ వాటిని ఎవరూ ముట్టుకోని స్థలంలో ఓ మూలగానో ఎత్తు ప్రదేశంలోనో పెట్టుకొని ఆ నీళ్లే తాగటం, ఆ నీళ్లతోనే వంట చేసుకోవటం వెనక ఉన్న అసలు రహస్యం ఇదే. నీటి ద్వారా వచ్చే సూక్ష్మక్రిములను అరికట్టడం. నీటిలో ఉండే క్రిములు చాలా సూక్ష్మమైనవి కనుక అవి కంటికి కూడా కనిపించవు. మట్టి, రాగి, ఇత్తడి పాత్రల్లో పెట్టిన నీళ్లు రాత్రంతా అందులో ఉంచటం వల్ల శుద్ధి అవుతాయని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. కానీ
మన పూర్వీకులకు ఆ విషయం ఎప్పుడో తెలుసు. సైన్స్ చదువుకొని శాస్త్రజ్ఞులు వాళ్ళు. ఇక ఈ దైనందిన మడి గురించి తెలుసుకున్నాక మరో రకం మడిని గురించి మనం మాట్లాడుకోవాలి. అది ఏమిటి అంటే, ఎవరింట్లోనైనా ఎవరైనా మరణించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు పాటించే తడిబట్టల మడి. అంత్యేష్టిని జరిపే కొడుకులు, వంట చేసే బ్రాహ్మలు, ఇలా అందరూ తడిబట్టలనే కట్టుకోవాలి. రోజు చేసే వంటకు, వ్రతాలకు, పూజలకు, శుభకార్యాలకు చేసే వంటకు కట్టుకునే మడి కన్నా ఈ మడికి మరీ నిష్ఠ ఎక్కువ అని వంట చేసేవాళ్ళు విసుక్కోవటం మనం తరచూ వింటూ ఉంటాం. ఇక శ్రాద్ధ కర్మలు, తద్దినాలు వచ్చే తిథి చలికాలం అయితే ఆ తడిబట్టలతో గజగజ వణుకుతూ అంతసేపు ఉండటం అంటే కష్టమే, అయినా తప్పదు. అవును, ఈ తడిబట్టల మడికే నిష్ఠ ఎక్కువ. ఎందుకంటే రోజూ కట్టుకునే మడి కేవలం మట్టి, దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిముల నుండి రక్షణ కోసమే. కానీ ఈ మడికి కారణం, శవాన్ని ఇంట్లో 1 రోజో 2 రోజులో ఉంచినప్పుడు ఎన్నో సూక్ష్మక్రిములు దాని చుట్టూ చేరినవి మళ్ళీ ఇల్లంతా తిరుగుతూ వంటగదిలోకి ప్రవేశించి తినే పదార్థాల మీద వాలే ప్రమాదం ఉంటుంది. కనుక ఆ 10 రోజులు కుటుంబ సభ్యులు, వచ్చే బంధుమిత్రులు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ తడిబట్టల మడి. ఆ తర్వాత కూడా విచారంలో చేసే అశుభాలకు అదే మడి. ఇలా మన ప్రతి సంప్రదాయం, ఆచారం, నియమనిష్టల వెనుక ఏదో నిగూఢ భావం, అంతరార్థం, ప్రయోజనం దాగి ఉంటాయి. కనుక చాదస్తాలు, మూఢనమ్మకాలు అని కొట్టిపారేయకుండా ఆచరించటం వల్ల మనకు, మన పిల్లలకు, ఇరుగు పొరుగుకు, ఈ సమాజానికి ప్రయోజనం. ఇదండి మడి అన్న శీర్షిక కింద నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఆసక్తిగా విన్న మీ అందరికీ అనేక ధన్యవాదాలు.